మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ రైతులు వ్యవసాయంలో నూతన టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. కొల్చారం మండలం పోతనశెట్టిపల్లిలో నిర్వహించిన రైతు వనం సమావేశంలో పాల్గొని వ్యవసాయ శాఖ కష్టాలను పరిశీలించారు. కొత్త వంగడాలు, యంత్రాల వినియోగంలో పంటల ఉత్పత్తి పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. మొదటి రోజుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రత్యేకమైన దినంగా వాటికి వారి యొక్క సూచనలు, వారి యొక్క అవేర్నెస్ పెట్టడం జరిగింది. తదుపరి హార్టికల్చర్ ఉద్యానవన శాఖ వారు కూడా అవేర్నెస్ ఇచ్చారు రైతులకు. నిన్న కోఆపరేటివ్ సహకార సంఘాలు కావచ్చు, మార్కెటింగ్ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా కూడా రైతులకు, జిల్లాలో రైతులకు అవగాహన కల్పించారు. మనకు ప్రత్యామ్నాయ విద్యుత్తు, అదేవిధంగా వ్యవసాయ ఆటోమేషన్, మెకనైజేషన్ ఈ కార్యక్రమం ఈరోజు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు పోతనశెట్టిపల్లి గ్రామంలో కొల్చారం మండలంలో మన రైతు విస్తరణ జరుగుతున్నందుకు ఈ కార్యక్రమం విచ్చేసిన నాతో పాటు హాజరవుతున్న ముఖ్య అతిథి డిఓ గారు, అదేవిధంగా హెడ్ కోడ్ పిఎం గారు, డిస్కమ్ ఎస్టీపీసీఎల్, డిఈ ఆపరేషన్స్, టెక్నికల్, స్థానిక తహసీల్దార్, సర్పంచ్ గారు జరుగుతున్న ఈ సభ. అదేవిధంగా నెలకి 2.5 కోట్లు సబ్సిడీ మనకి ఇస్తుంది. చిన్నపడ కాదు, 2.5 కోట్లు మన సబ్సిడీ గవర్నమెంట్ మనకు ఫ్రీగా ఇస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ పెట్టి మనకు 2 ఏళ్ళ కుమర్స్ అయింది. మార్క్స్ 2 మామూలు స్కీమ్ యాక్షన్ అయింది. ఒక్క మన డిజైన్కే, అంటే మన డిజైన్కే 35 కోట్లు మనకి గవర్నమెంట్ మనకి ఇచ్చింది. మనకు చాలా పెద్ద అమౌంట్ ఇది. మూలకాడ మనము ఎత్తిగా కూడా ప్లాటింగ్ చేసుకోండి, మనం సేఫ్ ఉండడానికి. నెక్స్ట్ ఇంకోటి పాత ఉంటాయి జనరల్గా, సరే పాత ఉంటే ఎక్కువ వర్షానికి అవి బ్రిడ్లు అయిపోయి ఇన్సెషన్ పోయి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. 6 మంది జైంట్ కూడా మనం వేస్తాము.